హిందూపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుబా దీపిక గారు ఉన్నారు. సో హిందూపూర్ పట్టణంలో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి తన ప్రచారం ఎలా కొనసాగుతుందో తన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటివరకు ఎంత మేర ప్రచారాన్ని పూర్తి చేశారు? ప్రజల నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది? నమస్తేనా. రూరల్లో ఆల్మోస్ట్ అయిపోయిందనా. అర్బన్ తిరుగుతున్నాము. గత 2 రోజులు 3 రోజులుగా అర్బన్ లో తిరుగుతున్నాము. చాలా బాగా జరుగుతోంది. దానికి ఉదాహరణ నా ముఖమే చూడండి మీరు. ప్రజలందరూ ఆరెత్తిచ్చి మమ్మల్ని స్వాగతించి ఆదరంగా స్వాగతిస్తున్నారు. మన జగనన్న ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్ని ఇంటికి ఏదో ఒక రూపంలో అందుకున్నారు. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మనకి మిగిలిండేది ఇక్కడ మన మున్సిపల్ అప్పు తీర్చుకొని మేము డెవలప్మెంట్ చేసుకోవడమే అన్న. సో నేను జగన్మోహన్ రెడ్డి గారి సభ చూస్తే చాలా గ్రాండ్ గా సక్సెస్ అయింది. సో సక్సెస్ ఎలా అనిపిస్తుందో? సక్సెస్ ఇట్స్ అ విక్టరీ, హాఫ్ విక్టరీ. మనకి చాలా సంతోషంగా ఉంది. మన హిందూపుర చరిత్రలోనే మన వైఎస్ఆర్సీపీకి మద్దతుగా చాలా మంది స్వేచ్ఛందంగా మన హిందూపుర నియోజకవర్గం నుంచే నిన్న వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏదైతే జోష్ ఉందో నిన్న అది అలాగే మేము తీసుకుపోతామన్నా. సో 4 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. సో ప్రస్తుతానికి ఇక్కడ నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. సో తను ఆల్రెడీ ఒక పబ్లిక్ ఫిగర్. సో తనని ఎలా ఫేస్ చేయబోతా ఉన్నారు? అలాగే ఈ 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జైత్రయాత్రకు ఏ రకంగా బ్రేకులు వేయబోతా ఉన్నారు? గతంలో అయితే టీడీపీ వాళ్ళది నేను ఏమీ చెప్పలేను గాని గత 10 సంవత్సరాలుగా 2 సార్లు బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు గెలిచినప్పటికీ ప్రజల మధ్యలో ఉండరు. వస్తే గాన వాళ్ళు ఫంక్షన్స్ కి దానికి దీనికి వస్తారు తప్పితే ఇంకా ప్రజల సమస్య వాళ్ళు తెలుసుకునేది లేదు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైనా వెళ్ళినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఉండలేదు అసలు. వాళ్ళు పిఏలు ఉంటారు. పిఏలు కూడా ఇంకా ఎవరో పిఏలు. మన ప్రజలు ఏం చెప్పేదంటే పిఏలు మేము ఎన్నుకున్నామా? నేను కూడా ఈరోజు అడుగుతాను, పిఏల దగ్గర పిఏ కోటేసినామా మేము? అది నేను ప్రజల తరపున నేను అడిగేది. డెవలప్మెంట్ అంటూ ఏమి జరగలేదో దానికి వ్యతిరేకంగా మన మున్సిపాలిటీకి అప్పు పెట్టి ఈరోజు 120 కోట్లు. మా పరిస్థితి ఎలా ఉంది మనకు తెలుసు. మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఆ స్టార్డమ్ అనేది గాని పబ్లిక్ ఫిగర్ అనేది గాని వర్కౌట్ అవ్వదు. పాలిటీషియన్ అంటే ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజల బాధలు వినాలా, తీర్చాలా. అది ఏమి జరగలేదు కాబట్టి సినిమాలకే అంకితం చేద్దాం. సో దీపిక గెలిస్తే హిందూపూర్లోనే ఉంటుందా? ప్రజల సమస్యలను వింటూ వాళ్ళకు అన్ని కూడా తీర్చుతుందా? తప్పకుండా అన్న. నేను ఇక్కడే ఉంటాను. ఇది నా అత్తగారి ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను. నేను వచ్చి పాలిటిక్స్ లో వచ్చి 10 నెలలు అయింది. 10-11 నెలలు అవుతోంది. ఇప్పటికే నేను 10-11 నెలలు చేశాను. నేను చేయగలిగిండేది బాలకృష్ణ గారు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? మన హిందూపూర్ టౌన్ కి వరదలు వచ్చినప్పుడు బ్రిడ్జ్లు ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? నా వల్ల ఎందుకు అయ్యింది? ఇది నేను బాలకృష్ణ గారిని దీని మూలకంగా నేను అడుగుతున్నానన్న. ఖచ్చితంగా నేను ఉంటాను. నేను ప్రజల బాధ ఏదైతే ఉందో నేను వింటాను. నేను అదాన్ని పూర్తి చేస్తానన్న. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే హిందూపూర్లో ఉండడు. సో దీపిక గారిని గెలిపిస్తే ఖచ్చితంగా హిందూపూర్లో ఉండి ప్రజల బాధలను తీరుస్తానని చెప్తా ఉన్నారు. వీడియో విషయంతో దిలీప్, సాక్ న్యూస్, హిందూపూర్ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.